ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్‌మయం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంఘాలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 దశల్లో వాళ్ళు ఆందోళన చేశారు. జూన్ 12వ తేదీ, జూలై 1వ తేదీ. అంటే దశల వారీగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మూడో దశ. మూడో దశలో కలెక్టర్లకు ఈరోజు గ్రీవెన్స్ డే కదా! సో, కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ముఖ్యమంత్రికి పంపియమని చెప్పి వినతి పత్రాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తర్వాత నాలుగో దశలో యువజన, కార్మిక, ఉద్యోగ అంటే అన్ని సంఘాలను కలిపి వాళ్ళకు మద్దతు అడుగుతారు. ఆ తర్వాత ఐదో దశలో రిలే దీక్షలు చేస్తారు. అయితే ఇప్పుడు 2 దశలు అయిపోయి మూడో దశకొచ్చిన ప్రభుత్వం అయితే వాళ్ళు ఎక్కడా పట్టించుకుంటున్నట్లేదు. వాళ్ళతో చర్చలను, వాళ్ళతో సంప్రదింపులను, వాళ్ళని కన్విన్స్ చేయడము, ప్రైవేట్ పరం చేయట్లేదని వాళ్ళని సాటిస్ఫై చేయడము, అసలు వాళ్ళతో ఎలాంటి మాట మంత్రి కూడా లేదు. ప్రభుత్వం ఏం చెబుతుంది? ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం, అవి ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళ ద్వారా అవి ప్రవేశపెడతాం. 29 వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి ఆర్టీసీలో అంటున్నారు. దాని అర్థం ఏంటి? అన్నీ ప్రైవేట్ పరం చేసినట్లే కదా. సో ప్రభుత్వం దీని నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం లేదేమో. వీళ్ళనైతే కనీసం ఎన్ని దశల్లో ఆందోళనలు, ఉద్యమాలు అన్నా కనుక పట్టించుకోవడం లేదు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు దీంతో పాటు విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేల కోట్ల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను లీజు పేరుతో కట్టబెట్టి ప్రైవేట్ పరం చేసే ఆలోచనను ఆర్టీసీని ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి. విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు టు నెల్లూరు టు మంగళం బస్సు డిపోలను వెంటనే పునఃప్రారంభించాలి. స్త్రీ శక్తి స్కీమ్ అమలులో మహిళా ప్రయాణికుల కోసం బస్సుల సంఖ్య పెంచాలి. ఆర్టీసీలో ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయాలి. ప్రతి నెల 7వ తేదీలోపు ఆర్టీసీ ఉద్యోగులకు నేరుగా జీతాలు ఇవ్వాలి. ఆర్టీసీ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్లు, లేబర్ హాలిడేస్, ఫ్యామిలీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. 10 ఏళ్ల సర్వీస్ దాటిన వారిని రెగ్యులరైజ్ చేయాలి. మెయిన్ ప్రైవేట్ పరం చేసేసి ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టకండి అని వీళ్ళ డిమాండ్. బహుశా ప్రభుత్వం ఆ విషయంలో చాలా గట్టిగా ఉన్నట్లున్నారు. సో వీళ్ళు ఏం దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉన్నా వీళ్ళనైతే కనీసం పట్టించుకోవడం లేదు.